2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే. ఈ కుటుంబ వ్యవస్థలో చాలా తరచుగా నాకు ఇష్టమైన సబ్జెక్ట్, నేను చాలా సందర్భాల్లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. దానిలో ముఖ్యమైన కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటంటే, తండ్రి కానీ తల్లి కానీ చేసిన అప్పులు పిల్లలు తీర్చాలా వద్దా అనేది చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన విషయం. అంటే ఇప్పుడు తండ్రి అప్పు చేస్తాడు, సరే ఎక్కువ శాతం అంటే అప్పు చేసి మిస్యూజ్ చేసిన కేసులు పక్కన పెడితే, పిల్లల అభివృద్ధి కోసము, పిల్లల చదువులకి, పిల్లల పెళ్ళిళ్ళు, పేరెంటాలకి, వాటికి తండ్రి సామాన్యంగా అప్పు చేయటం జరుగుతుంది. సో అప్పు చేసినప్పుడు ఆయన ఉన్నంత వరకు ఆ అప్పుని తీర్చాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది. ఒకవేళ అనుకోని పరిణామాల్లో తండ్రి కాలం చేస్తే ఆ అప్పుని కొడుకులు తీర్చాలా వద్దా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఇది ఒక కాంప్లెక్షన్ ఆఫ్ ఇష్యూగా మిగిలిపోయింది. ఎందుకంటే పిల్లలు ఏమంటారంటే, మా నాన్న చేసిన అప్పులు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మా నాన్న లేడు, మీరు ఆయనతోనే మాట్లాడుకోండి అని ఒక దాటవేపు ధోరణిలో, అంటే దాన్ని అవాయిడ్ చేసే ధోరణిలో బిహేవ్ చేస్తారు తప్పించి, ఎవరు ఆ యొక్క ఇష్యూని టేకప్ చేయటానికి కానీ హ్యాండిల్ చేయటానికి కానీ ముఖ్యంగా ఏ తరంలోనూ నేటి తరంలో కూడా కొడుకులు ఎవరు ముందుకు రావట్లేదు. అదే విచిత్రంగా తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఎక్కడైనా ఉంటే అవి తండ్రి పూర్వీకులు అయినా కానీ, తండ్రి కాలం చేసిన తర్వాత కనుక ఆ సమాచారం కొడుకులకు తెలిస్తే తప్పనిసరిగా ఆ ఆస్తిని రిటైన్ చేసుకోవటానికి వాళ్ళు వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అదే తండ్రి చేసే అప్పులకి వీళ్ళు బాధ్యత వహించరు, కానీ ఎక్కడో తండ్రి పేరు మీదో తాత పేరు మీదో బలాని చోట ఆస్తి ఉంది అని కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళ వంతు ప్రయత్నంతో ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళు వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కంపల్సరిగా బాధ్యత పిల్లలకు ఉంటుంది, అంటే కొడుకులకు ఉంటుంది. అలాగే భార్య చేసే అప్పుల బాధ్యత కూడా భర్తకు ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి, భార్య పేరు మీద ఏదైనా కనుక ఆస్తిపాస్తులు చేస్తే భర్తకు ఉంటుంది. దీని ఉదాహరణకు ఒక పర్టికులర్ కేసులో ఆయన ఒక పెద్ద ఇంజనీరు, భార్య హౌస్ వైఫ్, ఒక 30 లక్షలు తీసుకున్నట్టుగా ఒక ఫాల్స్ డాక్యుమెంటు క్రియేట్ చేశారు. ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు కట్టలేదు, నోటీస్ వచ్చింది, కోర్టుకి ఎవిడెన్స్ వచ్చింది. ఆ ఎవిడెన్స్లో కోర్టు పరిగణలో తీసుకుంటే ఏంటంటే, ఆ ప్రామిసరీ నోటు మీద ఎవిడెన్స్ ప్రకారం ఆ ప్రామిసరీ నోట్ ఆమె ఇంట్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆమె భర్త, ఆమె కొడుకు కూడా ఆమెతో పాటు ఉన్నారు. కానీ అది రాసిన వాళ్ళు కొడుకు భర్త కాదు, సాక్షులు కొడుకు భర్త కాదు. ఎవరి పేరు మీద అయితే రాయించుకోవటం జరిగిందో ఆ సాక్షులు వాళ్ళ తాలూకు వాళ్ళే అని చెప్తే కోర్టు ఎక్స్క్యూషన్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డౌట్ఫుల్ అని చెప్పని తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భార్యకి ఏం సోర్స్ లేవు, కానీ ఆ వ్యక్తి నమ్మి 30 లక్షలు ఇచ్చాడు, ఆమెకి రీపేమెంట్ సోర్స్ లేదు. బాగా గమనించండి. అలాగే ఆ డాక్యుమెంట్ ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆమె ఇంట్లోనే పక్కన భర్త, ఆమె కొడుకు ఉన్నారు, కానీ సాక్షులు లేరు. అంటే కోర్టు ప్రెజంప్షను ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి, సాక్షుల్లో నువ్వు భర్తని కానీ కొడుకును కానీ ఎందుకు తీసుకోలేదు? ప్రామిసరీ నోట్ రాసిన వాళ్ళు, ప్రామిసరీ నోట్లో సాక్షులంతా నీ వాళ్లే కాబట్టి దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డౌట్ఫుల్ అని చెప్పి దాన్ని కొట్టివేయటం జరిగింది. అంటే ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఒక డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, చేయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం.
అంటే అంతా వాళ్ళ సైడ్ వాడు ఎవరి పేరు మీద అయితే రాయించుకున్నారో వాళ్ళ పేరు మీదే ఉంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే గతంలో నేను ఒక ప్రామిసర్ నోట్ అనే టాపిక్లో సంతకంతో పాటు వేలిముద్ర కూడా తీసుకోండి, అప్పుడు యాంబిగ్యూటీ, నేను చేశానా చేయలేదా ఇలాంటి ప్రశ్నలు రావు. లేకపోతే ప్రామిసర్ నోట్ ప్రూవ్ చేయలేక ఎవిడెన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇది నా సంతకం కాదు అని ఆ సంతకాన్ని ప్రూవ్ చేయడానికి ప్రాపర్ మెకానిజం లేక ప్రామిసర్ నోట్ హోల్డర్ కేసులు వీగిపోవడం జరుగుతున్న సందర్భంలో నేను సూచనలు చేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్లో ఈ ప్రామిసర్ నోట్ గురించి ఎందుకు చెప్పానంటే, ఒక్కొక్కసారి చాలామంది పిల్లలు అంటే కొడుకులు ఇది మా నాన్న ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇది మా నాన్న సంతకం కాదు, మాకు తెలీదు, ఈ సాక్షులు ఎవరో మా నాన్న తరఫు కారు అనేది, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న వీక్నెసెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ద రియల్ పర్సన్ హూ ఆర్ లెండెడ్ మనీ అండ్ ఎగ్జిక్యూషన్ ద డాక్యుమెంట్ వాళ్ళకి అన్యాయం జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను మరొక్కసారి ఈ టాపిక్ని ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూసే ప్రేక్షకుల్లో చాలామంది ప్రామిసరీ నోటు ఇచ్చిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, ప్రామిసరీ నోటు రాయిపించుకున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు, ప్రామిసరీ నోటు కేసులు ఫేస్ అవుతున్న వాళ్ళు ఉండి ఉండొచ్చు. సో వీళ్ళందరికీ వెసలుబాటుగా ఉండే సూచన మేరకు తండ్రి చేస్తున్నప్పుడు పిల్లలు కనుక మేజర్ అయితే దయచేసి ఆ టైంకి లేదా వైఫ్ అయినా మీరు సాక్షులుగా సంతకాలు తీసుకోండి. ఎందుకంటే తండ్రి పేరు మీద ప్రాపర్టీ ఉంటుంది, ఆ తల్లి పేరు మీద ప్రాపర్టీ ఉంటుంది. ఉదాహరణకి అది ఎవరి పేరు మీద రాయకుండా కాలం చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్పౌసు లీగల్ హెయిర్ అవుతారు. అంటే భార్య పేరు మీద ప్రాపర్టీ ఉన్న చనిపోతే ఆటోమేటిక్గా భర్త దానికి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. అలాగే భర్త ప్రాపర్టీ ఎవరికి రాయకుండా ఆయన పేరు మీద చనిపోతే భార్యకు వస్తాయి. తర్వాత వాళ్ళ ద్వారా పిల్లలు వగైరా, అది వేరే ఇష్యూ. అంటే ఇక్కడ ఐఎమ్ కన్ఫైన్డ్ టు మై టాపిక్. ఎట్లా అయితే ఒక సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫరు ఆటోమేటిక్గా సెకండ్ స్పౌస్కి రైట్స్ వస్తాయో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ద యాక్చువల్ పర్సన్, అలాగే మీరు ప్రామిసర్ నోట్ రాయించుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు సాక్షులుగా కొడుకుల్ని, వాళ్ళు మేజర్ అయితే లేదు మీరు భార్యని పెట్టడానికి ప్రయత్నించండి. అంటే ఎందుకు చెప్పానంటే, మాకు సంబంధం లేదు, మా నాన్న ఎందుకు రాశాడో ఏంటో అని ఇవాళ రేపట్లో రివర్స్ అయ్యే పిల్లలకి ఇది చెంపపెట్టులాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పోయాడు, బాగానే ఉంది, మరి మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కోర్టుకు కావాల్సినవి సాక్ష్యాలే. మీరు ఎంత మంచివాళ్ళని కాదు, మీరు ఎంత బోనఫైడ్స్ అని కాదు, కోర్టుకు సాక్ష్యాలే కావాలి. సో కోర్టుకు సాక్ష్యాలే కావాలనే సందర్భాల్లో ఉన్నప్పుడు మీరు ప్రాపర్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కనుక అయితే ఆ ఇచ్చే అమౌంటు రైట్ ట్రయల్గా బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వండి, అంటే చెక్కు ద్వారా ఇవ్వండి. ఆర్బీఐ గైడ్లైన్సే ఉన్నాయి, 20,000 దాటితే క్యాష్ ఇవ్వకూడదు అని. సో దాని పరిగణలో తీసుకోండి. సో మెయిన్ ఈ టాపిక్ ఉద్దేశం, తండ్రి అప్పులకి పిల్లలు బాధ్యులా అంటే బాధ్యులు. సో టైమ్ అండ్ అగైన్ రకరకాల సందర్భాల్లో తండ్రి అప్పు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇన్ని ఇల్లస్ట్రేషన్స్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. అలాగే బ్యాంకు లోన్, ఏ లోన్ అయినా అంటే ఈ వినేవాళ్ళలో బ్యాంకర్స్ ఉంటే కూడా ఇది వాళ్ళకి వర్తిస్తుంది. సో ఫాదర్కి లోన్ ఇచ్చేటప్పుడు ప్రతి డాక్యుమెంట్లోనూ విట్నెసెస్ ఉంటారు. సో విట్నెసెస్ ప్లేస్లో కొడుకుల సంతకం, కొడుకులుంటే కొడుకుల సంతకం, వాళ్ళ వేలిముద్రలు తీసుకోండి. అంటే డబ్బులు ఇచ్చిన వాడు ఇబ్బంది పడకూడదు, ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ల్యాచెస్ వల్ల ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతోనే ఐఎమ్ మేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ. డబ్బులు ఇచ్చాడు, తీసుకున్నాడు, బాగానే ఉన్నాడు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు, కాలం చేశాడు. బట్ ఆ ఉన్నవాడు హౌ విల్ రికవర్ ద మనీ? పిల్లల దగ్గరికి వెళ్తే నాకు తెలీదు, అసలు మా నాన్న డాక్యుమెంట్ రాస్తున్నట్టే తెలీదు, ఇది మా నాన్న సిగ్నేచర్ కాదు అంటే నాన్నగారు ఆప్షన్స్లో
ఆ అప్పు ఎగ్గొట్టడానికి రకరకాల ఎక్స్క్యూజెస్ మార్గాలు కొడుకులు ఎతుకుతారు. సో అలాంటిది వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి డబ్బు తీసుకొని దాన్ని ఎగ్గొట్టడానికి వాళ్ళు రకరకాల నాటకాలు ఆడుతున్నప్పుడు డబ్బులు ఇచ్చినవాడు, ఇట్ ఈజ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, డబ్బులు ఇచ్చినవాడు ఎంత కేర్ఫుల్గా ప్రొటెక్టివ్గా తన ఇంట్రెస్ట్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఐఎమ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వైజెస్. లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రికవర్ ద మనీ. ఎందుకంటే తండ్రి చేసిన అప్పు కొడుకులు తీర్చాలనే విషయం వచ్చినప్పుడు ప్యూర్లీ దిస్ కమ్స్ అండర్ సివిల్ నేచర్. సో సివిల్ నేచర్లో ట్రాన్సాక్షన్స్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టైం అనేది ఎవ్రీబడి నోస్. సో మన సిస్టమే ఎంతకాలం తెలియదు అనే ఒక వెసలుబాటుతో నడిచేటప్పుడు అసలైన ఎవిడెన్స్ టైం వచ్చేటప్పటికి మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేనప్పుడు యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. సో అదే ఫస్ట్ డేనే అప్పుకు వచ్చాడు, మీ పిల్లలు ఏం చేస్తారు, బలానా మేజర్లు తీసుకొచ్చి వాళ్ళతో సాక్షి సంతకం పెట్టించండి. లేదు నేను పెట్టిన అన్నాడు అనుకున్నావు తండ్రి, మొహమాటం లేదు, అప్పు ఇవ్వటం ఆపేయండి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ప్రేక్షకులు క్షమించాలి, అప్పు తీసుకున్న వాళ్ళందరూ కట్టే లోపలే చనిపోతారనే ఉద్దేశం కాదండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఏ ప్రికాషనరీ మెజర్స్. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత చేయగలిగింది ఏం లేదు. ఐఎమ్ గివింగ్ ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ హ్యాపెన్స్ టు ద పర్సన్ హూ ఎగ్జిక్యూట్ ది ప్రామిస్ నోట్ ఇన్ యువర్ ఫేవర్. అంతేగాని ప్రామిస్ నోట్ రాసిన 6 నెలలుగా ఆయన చనిపోతాడని, చనిపోతే రికవరీ ఇబ్బంది అవుతుందని ఇట్లాంటిది మాత్రం కాదండి. ఎందుకంటే డబ్బు ఎవరిదైనా డబ్బే. సో కోర్టుకి కావాల్సిన రికవరీకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ బోనఫైడ్స్. సో అదే అతను వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళ భార్యదో కొడుకులదో లేదంటే అట్లీస్ట్ కూతుళ్ళదో కొడుకులు లేనప్పుడు, అంటే ద డాక్యుమెంట్ హోల్డింగ్ లీగల్ వ్యాలిడిటీ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ది ఎగ్జిక్యూటెంట్. దట్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మైండ్. మై ఓన్లీ యాంగ్జైటీ బిఫోర్ యూ పీపుల్ ఈజ్ ప్రామిస్ నోట్ ఎగ్జిక్యూట్ చేసిన అతను చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులైన భార్య కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ when they also become part and parcel of the execution of the promissory note, even though the person died, it is very easy for you to prove before the court of law. కాబట్టి ప్రాపర్టీ రావటానికి తండ్రి తరఫున ఎంత యాంగ్జైటీ అయితే పిల్లలు పడతారో, ఎంత దూరమైనా వెళ్తారో, తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఆ తరహాలో. సో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి దీస్ ఆర్ ద కంపల్సరీ రెమెడీస్. మీరు ఈ రెమెడీస్ తీసుకోకపోతే మనుషులు ఎంత జెన్యూన్ అయినా, ఎంత హార్ట్ టు హార్ట్ మాట్లాడినా, ఎంత ఆనెస్ట్గా ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలే. చాలామంది మన ముందు సైన్ చేస్తే అది ఆయన సంతకమేమో అనుకుంటాం, మనం ఎక్కువ దాన్ని ఆలోచించాం. కానీ బ్యాంకులో పెట్టే సిగ్నేచర్సే జనరల్గా అడ్మిటెడ్ సిగ్నేచర్స్ కేటగిరీ కింద వస్తాయి. ఎందుకంటే మీ సిగ్నేచర్ కొంచెం తేడా ఉన్న బ్యాంక్ వాడు మీ చెక్కును ఆనర్ చేయడం. అంటే బ్యాంకు రికార్డ్స్ ప్రకారం మీ సంతకం టాలీ అయితేనే యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఎన్కాష్ ది చెక్స్. సో ఈ సిద్ధాంతం దృష్టిలో పెట్టుకొని తండ్రి చేసిన అప్పులు కొడుకులు చెయ్యాలా వద్దా అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ మ్యాటర్. కాబట్టి రెండోది అంత ఈజీగా రికవరీ చేసుకోలేని విషయం. అంతే చాలా ఈజీగా అంటే మీ నాన్నగారు చనిపోయారు, బలా అప్పు చేశారు, ఇవ్వండి ఇదిగోండి కాగితాలు అంటే ఎలా వాళ్ళు చేశాడు ఇది ఆలోచించుకొని చెప్తూ ఉంటారు తప్పించి ఎవ్వరూ దాన్ని జెన్యూన్గా కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో అట్లాంటి క్యారెక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఎస్, న్యాచురల్గా డబ్బులు తీసుకున్న మనిషి చనిపోతే ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్. సో ఈ రెమెడీస్ వెరీ సింపుల్ రెమెడీస్, కానీ మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఈ రెమెడీసే మిమ్మల్ని నిలబెడతాయి. బాగా గమనించండి. నేను భార్య సంతకము పిల్లల సంతకం తీసుకుందని చాలా నవ్వులాటగా ఉండొచ్చు, కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఎగ్జిక్యూటెంట్ కాలం చేసిన మిమ్మల్ని మీరు కాపాడుకునే మెకానిజం ఇది తోడ్పడుతుంది. అప్పుడు అంత ఈజీగా కొడుకుల పాత్ర కనుక వచ్చినప్పుడు
ఇప్పుడు మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారము ఈవెన్ సివిల్ సూట్ వేసిన బాగా గమనించండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈవెన్ మన సివిల్ సూట్ వేసిన రికవరీ ఆఫ్ సూట్కి మెయిన్ పర్సన్ కాలం చేస్తే లీగల్ హైర్స్ రికార్డులో తెమ్మని కోర్టే చెప్తుంది. అదే డాక్యుమెంట్స్లో ఆ లీగల్ హైర్స్ కూడా ఉన్నారు అనుకుందాం, అప్పుడే మీరు దాన్ని పార్టీ చేయొచ్చు. సో ప్రతి కేసుకి అంటే డబ్బులు రావటానికి పిటిషనర్ ఎంత కష్టపడతాడో కేసు వేసి దాన్ని అవాయిడ్ చేయడానికి డిఫెండెంట్ కూడా అంతే రకమైన స్టోరీలు ఎక్స్క్యూజ్లు చెప్తాడు. కాబట్టి అటువంటి అవకాశం అతనికి ఇచ్చి మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ సూచనలు ఈ కార్యక్రమాల్లో చేస్తున్నాను. అంతేగాని ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని సపోర్ట్ చేస్తూ చెప్పే కార్యక్రమం కాదు. అన్నీ బాగానే ఉన్నప్పుడు, ట్రస్టు మన మధ్య ఉన్నప్పుడు, అప్పు తీసుకున్న పెద్ద మనిషి బతుకున్నప్పుడు మనకి ఈ ఆలోచనలు ఇలాంటి అవకాశాలు రావు. అతను కాలం చేసినప్పుడే, ఎప్పుడైతే మనం రికవరీ గురించి అడిగామో లేదు రికవరీ ప్రొసీడింగ్స్ వేసామో ప్రతి ఒక్కళ్ళు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. సో ఒకసారి ఆ యూటర్న్ తీసుకుంటే ఎంతో కష్టపడితే కానీ పిటిషనర్ తన క్లెయిమ్ని ప్రూవ్ చేసుకోలేడు. సో అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీ ప్రామిసరీ నోటు తీసుకున్నా, అలాగే చెక్స్ ఇచ్చిన చెక్స్తో పాటు కవరింగ్ లెటర్ తీసుకున్నా, కవరింగ్ లెటర్లో చెక్ ఇచ్చిన వాడి సంతకం విట్నెస్ల కింద అతని ఫ్యామిలీ మెంబర్స్నే పెట్టండి. ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ ఎ పాయింట్. ఎవరి పేరు మీద అయితే రాస్తున్నారో వాళ్ళు విట్నెస్లు కాదు, ఎగ్జిక్యూటెంట్ తరఫు వాళ్ళే విట్నెస్లుగా మీరు యాక్సెప్ట్ చేయండి. మెయిన్లీ దర్ బ్లడ్ రిలేషన్స్. రేపు కోర్టు కేసులు అయినప్పుడు దే కెనాట్ అవాయిడ్ యువర్ లైబిలిటీ. మీకు వెసులుబాటుగా ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఎవరైనా మా పిల్లలు సంతకం పెట్టనన్నారు, మా భార్య సంతకం పెట్టనన్నారు అంటే డోంట్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇట్ మీన్స్ యూ విల్ నాట్ గెట్ యువర్ మనీ. అదే జెన్యూన్గా నేను ఇస్తాను కదండి మీరు ఎందుకు వరీ అవుతారు, చూడండి మా అబ్బాయితో పెట్టిస్తాను మా అమ్మాయితో పెట్టిస్తాను ముందుకు వచ్చే వాళ్ళకే యూ బిలీవ్ అండ్ హెల్ప్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఈవెన్ అతను బతికున్నా అతనే రివర్స్ అవ్వచ్చు, నేను తీసుకోలేదు. సో వీలైనంత వరకు ఆర్టీజీఎస్ కానీ చెక్కు పేమెంట్ కానీ మీ ట్రాన్సాక్షన్స్ చేయండి. దానికి ఏదైనా టీడీఎస్ పడితే అతనే కట్టమనండి. ఇప్పుడు వైట్ ట్రాన్సాక్షన్ అనుకున్నావు టీడీఎస్ పడుతుంది, అతనే కట్టమనండి. నా యాంగ్జైటీ ఏంటంటే మీ ట్రాన్సాక్షన్ సేఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టెప్పులు తీసుకోవడం జరిగిందో అంటే వెన్ యూ హ్యావ్ డన్ ప్రాపర్ ఎక్స్క్యూషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ వైల్ lending the amounts to other party, you have secured. Your transaction is secured. Your documents are secured. Tomorrow, in case of any eventuality, you are safe to prove your liability. So, వీటిని దృష్టిలో పెట్టుకొని please involve the family members of the other person who has approached you and taken the amounts from you. Tomorrow, this issue will help you. చాలామంది నవ్వుకోవచ్చు, వీటేంటి ప్రామిస్ నోటు మీద భార్యది కొడుకులు సంతకం పెట్టించుకోమంటాడు, అలాగే చెక్కులు ఇస్తే కవరింగ్ లెటర్ అంటాడంటే మీరు అనుకోవచ్చు. బట్ వెన్ ద రియల్లీ నీడ్ కమ్స్, వితౌట్ యువర్ ఎఫర్ట్స్, వితౌట్ యువర్ హెజిటేషన్, ద ట్రాన్సాక్షన్ కెన్ బీ ప్రూవ్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. ఇన్ ది absence of this kind of remedies, it is very difficult for you. Even the execution of document itself can be denied by the executant. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నా సంతకమేగా, నేను రాయలేదు, నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి లోన్ తీసుకునేటప్పుడు కంపల్సరిగా తన లీగల్ హైట్స్ భార్య కానీ కొడుకులు కానీ కూతుళ్ళతో పాటు సాక్షి సంతకాలు పెట్టించండి. అలాగే ఓన్లీ చెక్కులతో ఇచ్చినప్పుడు కవరింగ్ లెటర్ కూడా సాక్షి సంతకాలు పెట్టించండి. ప్రామిస్ నోటు సాక్షి సంతకాలు పెట్టించండి. సో ఈ రెమెడీస్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ వెరీ సింపుల్ రెమెడీస్, రేపు ఇబ్బంది అయినప్పుడు బర్డెన్ చాలా తగ్గిపోతుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి ప్రేక్షకులకి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేది ఏంటంటే డబ్బులు మనం చాలా ఈజీగా ఇస్తాం, రికవరీకి చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి సో రకరకాల ఎక్స్క్యూజెస్తో రకరకాల లూప్ హోల్స్ ఇన్ ది లాని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టడానికి చాలా ఎక్స్క్యూజెస్ ఇస్తారు. కాబట్టి ఆ ఎక్స్క్యూజెస్ అన్నిటినీ కవర్ చేస్తూ నేను మీకు ఈ సూచనలు ఇస్తున్నాను. ఇవి మీరు ఆమోదిస్తారని, తప్పనిసరిగా
మీ భవిష్యత్తు ట్రాన్సాక్షన్లు నా సూచనలు మీకు పనికొచ్చే విధంగా ఉంటాయని ఆశిస్తూ నమస్కారం.